ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి నుంచి చదువు తల్లి. మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్ష చేస్తున్నాడు. చాలామంది అనుకుంటారు మమ్మల్ని ఎవరు పరీక్ష చేయట్లేదు అనుకుంటారు. నీ జీవితము, నీ లైఫ్ స్టైలు, నువ్వు నడిచే నడక, నీ ప్రవర్తన దేవుడైన యెహోవా నిన్ను పరీక్ష చేస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి లేదు మనకి. ఇప్పుడు ఒక పాపని 10th క్లాస్ జాయిన్ చేసిన తర్వాత కంప్లీట్గా ఆ పాప యొక్క బాధ్యత హెడ్ మాస్టర్ తీసుకుంటారు. ఆ బిడ్డ మార్క్స్, స్టేటస్, ప్రవర్తన, హోంవర్క్స్, ఆ బిడ్డ క్లాస్లో బిహేవియర్, గ్రౌండ్లో నడిచే నడక అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఏంటంటే గుడ్ ఆర్ సాటిస్ఫైడ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీకేది తోస్తే అది చేయటానికి నీ ఇష్టం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. నిన్ను నీ దేవుడైన యెహోవా పరీక్షిస్తున్నాడు. నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన అంతా కూడా ఆయన పరిశోధించి తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ మాటలు నచ్చవు మనకే. దేవునికి స్తోత్రం. మనల్ని పరీక్ష చేస్తున్నాడు దేవుడు. అందుకనే దైవజనుడైనటువంటి మోషే 5 ఖండాలు రాస్తూ ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటున్నాడు, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య మీ ఎదుట సూచక్రియను మహత్కార్యమని చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుటకు రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలను, కనువాని మాటలను వినకూడదు. ఆమె చెప్పండి. ఈ మాట ఎవరు చెప్తున్నాడండి? మోషే ఆయన సొత్తైనటువంటి ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు. ఎవరు ఏది చెప్పినాను మీరు వినకూడదు. ప్రవక్త అయినను, కలలు కనేవాడైనను, శకునాలు చూసేవాడైనను, మరేదైనాను మీరు వాటిని వినకూడదు. ఎందుకంటే ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను, దేవుని గడికి స్తోత్రం చెప్పండి, మీ దేవుడైన యెహోవాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఎవరు నీకు ఆయుష్ ఇస్తున్నారు, ఎవరు నీకు భార్యనిచ్చారు, పిల్లల్నిచ్చారు, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? ఒకప్పుడు మన స్థితి నుండి, దాస్యము నుండి, పేదరికము నుండి బలహీనులమైన మనలను బలపరుస్తూ ప్రతిదినము పోషిస్తూ ఒక ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపించినటువంటి దేవుడును నీవు మరిచిపోయి ఒక మహత్కార్యము కానీ, ఒక కళ కానీ చెప్పినటువంటి వ్యక్తి మాటలు నువ్వు వినకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను పరీక్ష చేస్తున్నాడు. గనుక నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనస్సుతో, ఏంతోనండి అందరూ చెప్పండి, పూర్ణ మనస్సు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. పూర్ణ మనస్సు. ఎప్పుడండి? నీ స్థితి ఏ రీతిగా మారినా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రికెట్ మ్యాచ్లు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. రన్ రేట్ అని ఉంటుంది. అది మొదటి 5 ఓవర్లో 4 రన్లు, 5 రన్లు, 6 రన్ల నుంచి 15 ఓవర్లకు వచ్చేసరికి పైకి లెగిసిపోతూ ఉంటుంది రన్ రేట్. దేవునికి స్తోత్రం. అలాగే నీ జీవితం అనేటువంటి రన్ రేట్ని పేదరికం నుంచి, దరిద్రం నుంచి దేవుడు పైకి లేపుతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు, లేపుతూ ఉంటాడు. పైకి వచ్చిన తర్వాత నీకేదన్నా కొమ్ములు వచ్చినాయా, గర్వం వచ్చిందా, ఆ మ్యాచ్ ఆ టీం అనుకుంటుంది మేము కొట్టేస్తున్నాం అనుకుంటే కనుక దేవుడు అక్కడ వారిని ఓడించేస్తాడు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా గర్వంతో ఆడిన అటువంటి టీమ్స్ ఓడిపోతాయి. ఈరోజు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుడు ఈ స్థితి నుంచి, 0 నుంచి నిన్ను హీరోకి తీసుకొస్తే నువ్వెవరి మాటలు వింటున్నావు, ఎవరిని ఫాలో అవుతున్నావు? నీ దేవుడైన యెహోవా నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన నువ్వు ఎలా ఆరాధించాలో,
మోషే గారు సార్వత్రిక సంఘానికి, ఇశ్రాయేల్ ప్రజలు అయినటువంటి యేసు రక్తంలో కడగబడినటువంటి యూదులైనటువంటి క్రైస్తవులకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు బోధిస్తున్నాడు. మిమ్ములను ఆయన పరీక్ష చేస్తున్నాడు. నీ నడక, నీ ప్రవర్తన, నీ యొక్క హావభావాలు, నీవు వెళ్ళే స్థలాలు దేవునికి హేయమైన స్థలాలకి, దేవునికి ఇష్టం లేని ప్రాంతాలకి, దేవుడు తినకూడదు అన్నటువంటి తిండి తినటానికి, దేవుడు వెళ్ళొద్దన్నటువంటి ప్రాంతాలకి వెళితే ఆయన అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలను, కలలుగను వాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను, అందరు చెప్పండి, నేను మీ దేవుడైన యెహోవాను. ఈ ఒక్క మాట చాలండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరెందుకు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళకూడదు, ఇతర చోట్లకి వెళ్ళకూడదు, అన్యుల ఆచారాల్లోనికి వెళ్ళకూడదు, హేయమైనవి తినకూడదు అంటే, మీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అసాధ్యమైనవి సాధ్యం చేసే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, దీనులను దరిద్రులను పైకి తీసుకొచ్చే దేవుడు, మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు, శూన్యములో నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, మాంసం అడిగినప్పుడు పూరీలు ఇచ్చిన దేవుడు, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, నీకు స్థితిగతులు సరిగా లేనప్పుడు స్థితినిచ్చిన దేవుడు. ఈరోజు ఆ దేవుడు నీతో చెప్తున్నాడు, నేను దేవుడైన యెహోవాయున్నాను. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. గనుక ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను. ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, దేవుడిని ఎలా ప్రేమించాలో తెలుసా? పైన వద్దండి, పైన భక్తి చేయకండి. అంతరంగంలో శపితమైనవి పెట్టుకొని, అంతరంగంలో కుసిద్ధం పెట్టుకొని, అంతరంగంలో బలహీనమైన ఆలోచనలు పెట్టుకొని. ఒక ఆవిడ పొద్దున్న నాకు చెప్తుంది, అయ్యగారు నా కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా చేశానండి, అయితే నా సొంత వాడే ఒకడు అసూయపరుడు ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడంట. అసూయపరుడు ఎక్కడ ఉన్నాడంట? వాడు పెళ్ళి ముందు రోజు గొడవ పెట్టాడంట ఇంట్లో. పెళ్ళి ముందు రోజే. ఏమ్మా, ఒక విధవరాలు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి సంతోషంగా జరగటానికి కూడా మనసు లేని ప్రజలు ఉన్నారు ఈ రోజుల్లో. ఒక వివాహం ఘనంగా జరిగితే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి ఒక వాహనం కొనుక్కుంటే ఓర్చుకోలేని పరిస్థితులు. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో, హృదయమంతా కుళ్ళుతో, అసూయతో, ద్వేషంతో, మత్సరంతో ఉండకండి. ఒకవేళ నువ్వు అలా ఉంటే, ఈరోజు దేవుని ఆత్మతో చెప్తున్నా నేను, నువ్వు అలా ఉంటే నువ్వు ఇంకెన్నటికీ బాగుపడవు, నువ్వెన్నటికీ పైకి రాలేవు. యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఒక పరిసయ్యుడు సుంకర దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకి లేపాలి. పరిసయ్యుడు సుంకర దగ్గరికి వెళ్ళాడు. సుంకరేమో ఏడుస్తున్నాడు. నాన్న వినండి, ఏడుస్తున్నాడు. సుంకరో ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు సుంకరే? సుంకరకి భయము ఉంది, భక్తి ఉంది. పరిసయ్యుడికి ఏం లేదంటే భయం లేదు, భక్తి లేదు. వైట్ బట్టలు వేసుకున్నాడు, చాలా చక్కగా కనపడుతున్నాడు, కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అహంభావంతో కూడిన ప్రార్థన. వింటున్నారా? గర్వముతో కూడిన ప్రార్థన. నేను వారములో 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను సుంకరిగా లేను, నేను అన్నిట్లో యథార్థంగా ఉన్నాను కనుక నా ప్రార్థన విను అంటున్నాడు. ఈ సుంకరి ఆకాశము వైపు రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు చూస్తూ, నేను పాపిని ప్రభువా, నా ప్రార్థన విను, అయ్యో నన్ను క్షమించు, నేను దుర్మార్గుండని కన్నీరు కారుస్తున్నాడు. దేవుని గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు దీన మనస్కుడై విరిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడో వారి ప్రార్థన ప్రభు వింటాడు. మనుషులు
పరిసయ్యుడికి అన్నీ ఇచ్చాడు దేవుడు. పరిసయ్యుడు అంటే ఒక ఆలయానికి అధికారి, పొలం ఉంది, ఘనత ఉంది, ధనం ఉంది, స్థితిగతులు మారిపోయినాయి. కనుక వీడికి నెత్తికి ఏమి ఎక్కిందంటే గర్వం వచ్చింది. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. దయచేసి నా పిల్లలకి, ఆత్మీయ బిడ్డలకి చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ స్థితికి వెళ్ళినా నీ తలకి గర్వం అనేది రాకూడదండి. కన్నీరు కార్చడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోండి, తగ్గించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నటించొద్దు దయచేసి. నటన జీవితం దేవుడికి అసహ్యమైనటువంటి కార్యాలు మొదటిది. నటన జీవితం ఆపేయండి. యథార్థతలోనికి రండి. హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధన చేస్తే హృదయపూర్వకంగా దైవజనుడిని ప్రేమిస్తారు. మీరు పూర్ణ మనసుతో దేవుణ్ణి మీరు ఆరాధన చేస్తే దేవుని పని పూర్ణ హృదయంతో చేస్తారు. మీరు పూర్ణ మనసుతో చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, 6 రోజులు ప్రభువు నీకు ఇచ్చాడు. 6 రోజులు నువ్వు ఇల్లు ఊడ్చుకుంటున్నావు, శుభ్రంగా చేసుకున్నావు, తడిగుడ్డ వేసుకున్నావు, బూజులు తుడుచుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు. ఒక్క 7వ రోజు దేవుని మందిరం చూడాలని నీకు మనసు లేదా? ఎంతమంది అండి దొంగల్లాగా ఉన్నారు ఇక్కడ. దేవుని మందిరం అంటే నాకేం పట్టలేదన్నట్టున్నారండి. దేవుని మందిరం అంటే బాధ్యత లేనట్టుగా ఉన్నారండి. ఏ కార్యక్రమం జరగాలన్నా మందిరం లేకుండా, సంఘం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళగలవా? సంఘంలో నువ్వు సభ్యుడై ఉండి నువ్వు ముందుకు వెళ్ళగలవా? మరి సంఘం అనే క్రీస్తుని నువ్వు ప్రేమించలేకపోతే, సంఘం అనే క్రీస్తు శరీరాన్ని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు పరిసయ్యుడిలాగా ఉన్నావా, సుంకర్లాగా ఉన్నావా? దేవుని గట్టి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ప్రభు వాక్యాన్ని మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు చదవమ్మా. మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరీక్ష చేసినప్పుడు నీ మనసులో ఏముందో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నువ్వు కాన్ఫిడెంట్గా ఆరాధన చేస్తున్నావా? ఒక ప్రశ్న మీ అందరికీ వేస్తున్నాను. నీ మనసు ఎక్కడుంది చెప్పండి అందరూ. మీ మనసు ఎక్కడుంది? పూర్ణ మనసుతో చెప్పండి అమ్మా. మీ మనసు ఎక్కడుంది? మీ పూర్ణ హృదయంతో. హృదయం ఎక్కడ ఉంది? ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతుందండి. ఫోన్ మాట్లాడుతుంది. ఈ చేతిలో పిల్లోడిని పెట్టుకుంది. పిల్లోడిని పెట్టుకుని ఫోన్ ఇలా పెట్టుకుని ఈ ఫోన్ ఇలా తీసి డోర్ తీసింది, ఫ్రిడ్జ్ డోరు. ఆ డోర్లో పిల్లోడిని పెట్టి డోర్ వేసింది. ఇవిడ ఏం మాట్లాడుతుందంటే, వీడి మనసు ఎక్కడుందండి? ఫోన్. దేవునికి స్తోత్రం. 10 నిమిషాల తర్వాత గుర్తొచ్చాడు కొడుకు. అప్పటికాడు ఐస్ కూలింగ్ అయిపోయాడు. ఇంకో గంట ఉంచుతాడు, లోన చనిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుల యొక్క మనస్తత్వాలు అసలు దేవుని మీద లేదండి. దేవుని మీద ఆనుకోవట్ల. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కాదు. నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడిని నువ్వేం చేయాలి? సేవించాలంటే ఆరాధించాలి. ఆమేన్ చెప్పండి. ఒకరోజు డేవిడ్ లివింగ్స్టోన్ అనేటువంటి దైవజనుడు ఆఫ్రికా దేశానికి సువార్తకు వెళ్ళాడట. ఆయన ఒక డాక్టర్. ఆయనకి పేద ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఈయన షూట్ వేసుకుని, కారు వేసుకుని వెళ్ళాడట. ఎవరు రావట్లా సువార్త ఇందామని చెప్తే, బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటిస్తుంటే గిరిజనులు అందరూ పారిపోతున్నారట దూరంగా. అప్పుడు ఈయనకి అర్థం అవ్వలేదట, ఎలాగ వీళ్ళని నేను కాంటాక్ట్ అవ్వాలి, ఎలాగ వీరికి నేను పరిచర్య చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక కుక్క వచ్చిందంట అండి. కుక్క కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతా వచ్చిందంట. ఈయన డాక్టర్ కదా, త్వరగా ఏం చేశాడంటే కట్టాడట. కట్టినప్పుడు అది వెళ్ళి 7 కుక్కలను తీసుకొచ్చిందంట. ఎన్ని కుక్కల్ని? 7 కుక్కల్ని. దేవుని స్తోత్రం. అప్పుడు ఈయనకి అర్థమైందంట, ఎప్పుడైతే మనం ఈ స్థితిని, ఈ షూటు బూటు కార్లు విడిచిపెట్టి మనం కిందకి గ్రౌండ్ లెవెల్కి వెళ్తామో ప్రజలకి దేవుని వాక్యం అందుద్ది. ఆమేన్. ప్రజలు దేవుని కనెక్ట్ అవుతారు. తన వస్త్రాలన్నీ తీసి నార్మల్ డ్రెస్లు వేసుకుని సువార్త ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆఫ్రికా దేశంలో గొప్ప సేవ చేశాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఒకరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆయన దగ్గరికి, ఆ ట్రైబల్ తెగకి చెందిన నాయకుడు వచ్చాడట. వచ్చి, అయ్యా నాకు
గుండె నొప్పి జ్వరంగా ఉందంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు స్వస్థ వచ్చింది. ఆయన అడుగుతున్నాడంట, అయ్యా పాస్టర్ గారు, గడిచిన సంవత్సరం మీ ఇంటికి వచ్చాం మేము, 270 మంది మేము వచ్చాం, మిమ్మల్ని చంపుదామని బరిసులతోనూ కత్తులతో వచ్చాం. అయితే మీరున్నటువంటి ఆ యొక్క కుటీరము లేదా ఇల్లు, తాటేకిల్లు తగలబెట్టేసి మిమ్మల్ని చంపుదాం అనుకున్నాం. ఎందుకంటే దేవుడు ఈ యేసు ప్రభు గురించి వినటం మాకు ఏమాత్రమో ఇష్టం లేదు. మాకు మా దేవతలు ఉన్నాయి, గృహదేవతలు, గ్రామ దేవతలు ఉన్నాయి. ఈ సేవ మాకు వద్దని అనుకున్నాం. కానీ నీ దేవుడు గొప్పవాడని మేము తెలుసుకున్నాం. ఎలాగంటే ఆ రోజు మేము కాగడాలతోనూ కత్తులతో వస్తే మేము 270 మంది ఉంటే మీ ఇంటి చుట్టూ 500 మంది పెద్ద పెద్ద రెక్కలతో, కత్తులతో, వెలుగుతో నిలబడి ఉన్నారు. మాకు అర్థం కాలేదు. తెల్లవారులు వాళ్ళు మీతోనే ఉన్నారు, మీ ఇంటి చుట్టూ ఉన్నారు. తెల్లవారేకి ఇంకా వెలుగు వస్తుందని మేము వెళ్ళిపోయాం. అది కారణం ఏంటి, ఎవరిని పెట్టుకున్నారు మీరంటే ఆయన అన్నాడంట, ప్రభువా నీవు ఎంత గొప్పోడు, నీ దేవదూతలను నా దగ్గరికి పంపించావా, నేను నా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ మీద అనుకొని ఈ ట్రైబల్ ఏరియాలో సేవ చేస్తూ ఉంటే నీ పరలోకపు సైన్యాన్ని పంపించినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవుని స్తుతించాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈరోజు నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి సేవిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? ఎవరో ఏదో చెప్తే, దేవుని ఆత్మ కాని వారి చెప్పిన మాటలు మీరు వినొద్దు అని మోషే గారు చెప్తున్నాడు సంఘానికి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను పరీక్షిస్తున్నాడు. తర్వాత వాక్యం, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడి. మీరు దేవునికి లోబడతారా, లోబడరా? ఒక ప్రశ్న, ఆమె చెప్పండి. దేవునికి లోబడతారా, లోబడరా? మన పిల్లలు మనకి లోబడకపోతే మనకి ఎంత బీపీ వస్తుందండి? వస్తుందా రాదా? తిడతావు, కొడతావు, తిడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు నీకు లోబడకపోతే నీకు ఎంత కోపం వస్తుంది? నీ పిల్లల్ని నువ్వు క్రమశిక్షణలో పెంచుతున్నావా, లేకపోతే గాలికి చెదరగొట్టు పొట్టులేక వాళ్ళని వదిలేసావా? పిల్లల్ని పెంచే క్రమం తల్లిదండ్రులు నేర్చుకోండి. దేవుని స్తోత్రం. 2 పిల్లల్ని పెంచడం రాదు, కానీ 40 మంది టీచర్ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం మనం వెళ్ళి. టీచర్ గారు మా పాపను కొట్టింది, బయటికి పంపింది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 పిల్లల్ని కూడా పెంచలేని పరిస్థితిలో మనం ఉంటున్నామా? చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నారు, యెహోవాకు లోబడి, యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి. అందరూ చెప్పండి అమ్మ, యెహోవాకు లోబడి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకి మనం ఏమవ్వాలంట? లోబడి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోబడిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. లోబడిన వాడు ఉన్నాడు, నటించాడంతే. దేవునితో ఉన్నాడు, 12 మంది శిష్యులు అపోస్తలుడిగా పిలువబడ్డాడు. కానీ చివరికి అతడు సాతాను చేతికి అప్పచెప్పబడ్డాడు. గొప్ప దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ఉన్నాడు ఒక ఆయన. కానీ దేవునికి లోబడలేదు, కానీ ధనాపేక్ష కలిగి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. లోబడని ప్రజలకు శ్రమని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. నీ దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను సేవించి. చాలమ్మా, దేవుని స్తోత్రం. ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను మీరు ఏం చేయాలంట? సేవించండి. చాలే, దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవుల్లో ఏం లేదండి, భయము భక్తి 2 లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం కావాలి దేవుడంటే, భక్తి కావాలి. ప్రతి విషయంలో ముందు దేవుణ్ణి పెట్టుకోవాలి మనం. ప్రతి విషయంలో నువ్వు తినే తిండి విషయంలో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకుని తినాలి. హల్లెలూయా. వారు ఎడతెగక ప్రార్థించిరి. ఎడతెగక ప్రార్థించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రార్థన, టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన,
పని చేసేటప్పుడు ప్రార్థన, భోంచేసేటప్పుడు ప్రార్థన, భోజనం అయిన తర్వాత ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది తిన్న తర్వాత ప్రార్థన చేయరు, అందుకే అరగదు. తిన్నది అరగటం కొరకు ప్రార్థన చేయాలి. ఎన్ని రోగాలండి, ఎన్ని బిళ్ళలు వేసుకుంటారండి. బీపీ, షుగరు అరుగుటానికి, గ్యాస్ట్రిక్ బిళ్ళలో, కాలు నొప్పుల బిళ్ళలో, తలకాయ నొప్పి బిళ్ళలో. ఈ బిళ్ళలన్నీ అవసరం లేదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు యథార్థంగా పూర్ణ మనసుతో దేవునికి భయపడి ప్రతి విషయంలో ప్రార్థన చేయటం నేర్చుకో. గట్టిగా ఆమె చెప్పాలి. ఈరోజు కొరకు దేవుని స్తుతించు, రేపటి కొరకు దేవుని కొరకు వేచి ఉండు. దావీదు అంటాడు నేను ప్రార్థనను సిద్ధపరచుచున్నాను. ఏం చేస్తున్నాడంటండి, రేపటి దినానికి మనం పాలు తోడు పెట్టి పెరుగు దాచుకుంటాం. ఉదయానికి పప్పు నానబెట్టి ఇడ్లీ కొరకు సిద్ధపడతాం. పచ్చళ్ళు దాచుకుని సిద్ధపడుచుకుంటాం. వర్షాకాలంలో పచ్చళ్ళు వేసుకుని నా పెనిమిటి పనికి వెళ్ళిపోతాడని అన్నీ సిద్ధపరుస్తాం. కానీ ప్రార్థన మాత్రం ప్రార్థన చేయమంటే అమ్మ అంటూ ఉంటాం. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన రాదు మనకి. దేవుని స్తోత్రం. చిన్నపిల్లోడిని అన్నం తినమంటే తింటాడా? చిన్నపిల్లోడు అన్నం తింటాడా? చెప్పండి అమ్మా, తింటాడా? వాడికి గోరు ముద్దలో పిసికి మెత్తగా దాంట్లో నెయ్యి వేసి ఇయ్యేసి ఒక ఉండలాగా పెడితే ఆడి ఒక అరగంటకి తింటాడు. దేవుని స్తోత్రం. వాడు పెద్ద అయిన తర్వాత తిట్టమంటే తాతని, మా అమ్మని, అందరిని, ఇంట్లో వాళ్ళందరినీ మంచి లాంగ్వేజ్లో తిడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకి లేవి చెప్పండి. వాడు అంటున్నాడు, రేయ్ తాత కన్ను కొట్టరా అంటున్నాడు. తాతకంట కన్ను కొట్టాలంట. ఈ నేర్పిది వీళ్ళకి. తాత కన్ను కొట్టు, సిగరెట్ వెలిగించుకురా, బీడి వెలిగించు. రేయ్ మీ తాత ఏం తాగుతున్నాడు చూడు అంటే ఆడు మిగిలిపోయింది కొద్దిగా తాగుతాడు. ఈ పనికిమాలి నేర్పించడం కాదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన నేర్పించాలి, పిల్లలకి భక్తి నేర్పించాలి. పిల్లల్ని బేకుజామ్ని ప్రిపేర్ చేసి సండే స్కూల్కి పంపించాలి. దేవుని స్తోత్రం. సండే స్కూల్ పరిచర్య మీ పిల్లల్ని ఎవరిని పంపట్లేదు, సరిగా లేరు. ఎంతకాలము ఆ అనుష ఎంతకాలం వస్తుందండి టైం పనులు మానుకొని పిల్లల్ని పంపించరు. క్రమంగా పెంచడానికి భయము భక్తి లేని పరిస్థితులు. అందుకే పిల్లలు చెడిపోతున్నారు. బోధులంట తిరగటం, కాలువ గట్టిలో ఉంటే తిరగ, చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకవేళ పట్టుకోవాలంటే సముద్రం ఉంది, కాకినాడ పోర్టుకి తీసుకెళ్తే వాళ్ళకి పంపేస్తారు లోనికి. లోనికి పంపితే 15 రోజుల తర్వాత వస్తాడు ఒక్కొక్కడు. ఎలా ఉన్నాడు చూడాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కొని ఒక బోటు కొని బెతెస్తా బోట్ అని వదిలేమనుకో, చేపలు పట్టుకొస్తే కొన్ని డబ్బులని వస్తాయి మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 9 మొదటి నుంచి చదవమ్మా. యేసు ప్రభు శిష్యులు ఒక అనుమానం వచ్చింది. అదేంటంటే ఒక పుట్టు గుడ్డివాడు ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు వారు త్రోవ ప్రక్కన వెళ్తుండగా వాడు కూర్చుని భిక్షాటనం చేస్తుండగా యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభువా వీడికి గుడ్డితనం రావటానికి కారణం ఎవరు? వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేశాను? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద చాలామంది రకరకాలుగా పుడతారండి. అబ్నార్మల్గా పుట్టే వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, నోరు లేని వాళ్ళు ఉంటారు, చూపు లేని వాళ్ళు ఉంటారు. వీరందరినీ పుట్టించేది దేవుడే. దేవుని గట్టి సోదరి చెప్పండి. వీరందరినీ పుట్టించేది దేవుడే. అది ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రభు అంటున్నారు, వీడిని కన్నవారు అని ఆయన అడుగగా ఆయన అంటున్నారు, వీడైనను వీడిని కన్నవాడైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు. ఆమె చెప్పండి అందరూ. వీడు చూపు లేకపోవటానికి కారణం వీడి తల్లిదండ్రుల, తాతల, వీడి పాపమా అన్నప్పుడు ఈరోజు మనందరి మీద శాపం ఉంది. శాపం లేనివాడు ఇక్కడ ఎవ్వరూ లేరు. 4 తరాల శాపం మీ మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంట్లో.
దానికి కారణం ఏంటో తెలుసా? నీవు కాదు, నీ తాత ముత్తాత ఎక్కడో మూర్ఖుడు ఉన్నాడు, వాడి మీద ఉన్న శాపం నీ కొడుకు మీద పనిచేస్తుంది. దాన్ని విరగ్గొట్టడానికి యేసుక్రీస్తు రక్తం ఉంది. ఆ రక్తం ద్వారా ఆ శాపాన్ని మనం విరగ్గొట్టుకోవచ్చు. గట్టిగా హల్లెలూయా. యేసు రక్తం ద్వారా శాపాన్ని విరగ్గొట్టుకోవడానికి ప్రార్థన చేయాలి మనం. యేసు ప్రభు అంటున్నాడు, వీడు కాదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. చాలమ్మా. ప్రభు అన్నాడు, దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడుతున్నాయి. ఈ బలహీనులైన మీ యందు దేవుడు ఆయన ప్రత్యక్షత బయలుపరచబడు గాక. ఈరోజు నువ్వు రోగిగా ఉన్నావని, చనిపోతావని భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీ కొరకు విలువైన యవ్వన పరిశుద్ధ రక్తం యేసు ప్రభు కాచాడు. దేవుని గట్టిస్తుంది. నీ ద్వారా ఆయన మహిమ పొందబోతున్నాడు. ఇప్పుడు అందరూ చెప్పండి, రోగస్తులు చెప్పండి, నా రోగము ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు నేను నా జీవితంలో ప్రభు కొరకు సాక్షిగా జీవించుదునుగాక. నా ద్వారా యేసు ప్రభు మహిమ పొందునుగాక. నా ద్వారా ఆయన ప్రత్యక్షతలో బయలుపరచబడునుగాక. ఈ రోజు నుంచి నేను ఒక మాట చెప్తాను. నీకు ఏ రోగం, బలహీనంగా ఉన్నావు, బాగా బలహీనుడిగా ఉన్నావు, నీరసం వచ్చింది, నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడి, ఆయన నన్ను ముట్టినందుకు స్తోత్రం, నా బలహీనత తీసినందుకు స్తోత్రం. ఈ మాట నువ్వు చెప్పుతుండగానే పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాం ప్రారంభిస్తాడు. ఒకరోజు నాకు 2 కాళ్ళు లాగుతున్నాయండి, విపరీతంగా లాగుతున్నాయి. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను నేను కొన్ని సంవత్సరాల క్రితం. కాళ్ళు 2 లాగుతున్నాయి. అప్పుడు నేను ఒక ఆత్మీయ సహోదరుడికి ఫోన్ చేసి, అన్నా నా కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి, దానికి కారణం ఏంటంటే చెప్పాడు, యేసయ్య 5 మార్లు ఆయన రక్తాన్ని సిలువలో కార్చాడు. చెప్పండి అది మాట గట్టిగా చెప్పండి అమ్మా. యేసయ్య 5 మార్లు సిలువలో రక్తం కార్చాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను తల మీద చేయి పెట్టుకొని, యేసు ఆయన ముళ్ళ కిరీటం ద్వారా నీ తల శుద్ధీకరింపబడునుగాక, ఆయన ప్రక్కటెముక ద్వారా నీ యొక్క కడుపులో ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల పొందునుగాక, ఆయన మోకాళ్ళ మీద మేకుల ద్వారా నీ కాలుకు స్వస్థత కలుగునుగాక అని ఇలా 7 మార్లు చెప్పాడండి. మీరు నమ్మకపోయినా 7వ మారు నా శరీరము పట్ట మన సౌండ్ వచ్చి హీల్ అయిపోయింది. ఎముకలు సౌండ్ రావటం నేను చూశాను. హెస్కేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రవచనం, ఆయన శక్తిని మన ఎముకల్లోని కూడా పంపించగలిగినటువంటి దేవుడు. నీవు నమ్మితే నీ ఎముకల్లోనికి ఇప్పుడే స్వస్థత రాబోతుంది, అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ప్రభువా, వీడికి ఎందుకు వచ్చింది రోగం అంటే, నా యొక్క నామము ప్రత్యక్షపరచబడటం కొరకు అతడికి రోగం వచ్చింది. యేసు నామము నీ ద్వారా ప్రత్యక్షపరచబడును గాక. యేసు నామానికి నీ శరీరం ద్వారా మహిమ కలుగును గాక. నీ శరీరము ద్వారా దేవుడు ఈరోజు మహిమ పొందాలనుకుంటున్నాడు. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. నీ శరీరము ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. అయితే నీ శరీరాన్ని ఎవరికి ఇస్తున్నారు నాన్న? మీ శరీరాల్లో గట్టిగా దేవుని ఒక ప్రశ్న వేసాను నేను. మీ అందరికి అర్థమైపోయింది ప్రశ్నకి, సమాధానం లేక తలదించుకుంటున్నారు. నీ శరీరం ఎవరిది? నీ రూపం ఎవరిది? నీవెవరి రూపంలో పుట్టావు? ఎవరు చేతులతో నిన్ను చేశాడు? తల్లి గర్భములోనే రూపింపబడక మునిపే పిండముగా ఉన్నప్పుడంట ఆయన హస్తం వచ్చి నిన్ను మౌళ్ళు చేసిందంట. ఈ జ్ఞానం ఉంటే నీవు ప్రభువుని ఆరాధిస్తావు, ప్రభువుని స్తుతిస్తావు, ప్రభువుని కలిగి ఉంటావు. నీ ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడబోతాడు, నీ ద్వారా ఆయన నామం కనపరచబడబోతుంది, నీ ద్వారా ఆయన మహిమ పొందబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడిదట వెళ్తుందంట, దాని మీదకి యేసు ప్రభు వస్తాడని తెలిసిన వెంటనే దాని స్టైల్ మారిపోయిందంట. కింద ఏమో పట్టుబట్టలేసి అంజూరపు చెట్లు ఆకులేస్తున్నారట, ఖర్జూరపు మట్టలేసారట, దానిపైన ఏం చేశారంటే పట్టుబట్టలేసి యేసయ్యని ఎక్కించారట. యేసయ్యని ఎక్కించినప్పుడు దాని నడక అండి రాజులాగా నడుస్తుందంట. దేవుని స్తోత్రం. ఎలా నడుస్తుందండి?
నడక మారింది, నా స్టైలు మారింది, నడిచిందంట. దేవుని స్తోత్రం. నడిచిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సామెత ఉంది. ఈ గాడిద మీద యేసయ్య ఉంటే ఈ గాడిద విమానాలు ఎక్కుతుందండి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుందండి, పేరు ప్రఖ్యాతులు వస్తాయండి, ఘనపరచబడద్దండి. ఈ గాడిద మీద యేసయ్య లేకపోతే గాడిదనంటండి బట్టలు ఉతికేటువంటి వాడు కావిడి బద్దెట్టి కొడతాడట, కుయ్యోమొర్రు అంటదట. దేవుని స్తోత్రం. ఒకరోజట ఒక బట్టలు గుంజే చావుకారికి ఒక గాడిద ఒక కుక్కను పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటా ఉంటే ఆ రాత్రి అంటే దొంగలు పడ్డారట, బట్టలన్నీ ఎత్తుకుపోతున్నారు. కుక్క ఏమో శుభ్రంగా చికెన్ బిర్యానీ తిని పడుకుందంట, నిద్రపోతుంది. గాడిద పాపం కుక్క నిద్రపోతుందని గాడిద అంటుందంట, ఓ అరుస్తుందంట, పెడబొబ్బలు పెడుతుందంట. కుక్క డ్యూటీ ఎవరు చేస్తున్నారు? గాడిద చేస్తుంది. వీడి చిర్రెత్తిపోయిందంట, మంచి నిద్రలో ఉన్నాడు. కావిడి బద్ద తీసి వచ్చి ముఖం దవడ మీద కొట్టేటప్పటికి ఒక్క దెబ్బకి చచ్చిపోయిందంట. దేవుని స్తోత్రం. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ గాడిద మీద ఎవరుంటే విలువ చెప్పండి అమ్మా. జీవితకాలం బాధలు, ఇబ్బందులు, సంసార జీవితాన్ని మోసి మోసి వంగిపోయిన ఈ గాడిద మీదకి యేసయ్య వచ్చాడంటే గాడిద స్టైల్ మారద్ది, దాని రూపం మారద్ది, దాని ప్రవర్తన మారద్ది, దాని ఘనత మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్ము ఊసి ఆ ఉమ్ములో నుంచి మట్టి తీసి కళ్ళుకి రాసి అంటున్నాడు, నువ్వు సిలోహోము అనేటువంటి కోనేరికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, నీకు స్వస్థత వస్తుంది. దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళి కళ్ళు కడుక్కున్న వెంటనే అతడు చూపు పొందాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ మనోనేత్రాలు వెలిగించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. షిలోహోము అనగా అర్థం ఏంటంటే పంపబడినవాడు. చెప్పండి, పంపబడినవాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. పంపబడినవాడు, తండ్రి చేత పంపబడినవాడు. ఆమెను చెప్పండి, తండ్రి చేత పంపబడినవాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, తండ్రి కుమారులు పైన ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. దేవుని కట్టిస్తుంది చెప్పండి. పౌలు గారు అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమైనది, మీలో నివసించువాడు దేవుని ఆత్మై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడండి చెప్పాలమ్మా, పక్కన చెప్పండి. ఆయన ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. దేవుని కట్టిస్తుంది చెప్పండి. నాలో ఉన్నాడు. చాలాసార్లు పాడి పాడి పాటలు పాడి దొల్లించేశారు మనం. నాలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్పవాడు, నేను నాట్యం ఆడతాను, అవి పాటలు అయిపోయినాయి ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు పాడాం బాగా, ఇప్పుడు ఎవరు పాడలేదు పాటలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? నాలో ఉన్నాడు. మొన్న మచిలీపట్నం మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో పాస్టర్ గారు కొద్దిగా చాలామంది ఉన్నారు, ప్రార్థన చేయండి అన్నారు. నాకు పెద్ద అంత ఆసక్తి లేదు ప్రేయర్ చేయడానికి, ఎందుకంటే చాలా నీరసంగా ఉంది. కిందకి దిగి ముందుకు వెళ్ళి ప్రార్థన చేద్దాం కదని మామూలుగా ప్రేయర్ చేస్తున్నాను. ఒక ఆవిడని తీసుకొచ్చారు, అలాగ టచ్ అవటమే నా షర్ట్ తగిలి కింద పడిపోయింది. షర్ట్ తగిలి కింద పడిపోయి 10 నిమిషాల వరకు లేవలా. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు. వీఆర్ ద క్యారియర్స్. దేవుని మహిమను మోసే గాడిదలం మనం. దేవుని మహిమను మనం మోసే గాడిదలం. ఇతడు తండ్రి వల్ల, ఇతని తాత వల్ల, వీడి వల్ల గుడ్డితనం వచ్చిందంటే ప్రభు అంటున్నాడు, అదేమీ కాదు, నా నామము మహిమపరచబడబోతుంది ఇతని ద్వారా. హల్లెలూయా. దేవుని నామము మన ద్వారా మహిమపరచబడాలంటే ప్రభు మహిమను మనం మోయాలి. యేసు ప్రభుని మోసే గాడిదిగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఉండబట్టను అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, నువ్వు ఎంతగానో కనికరం గల దేవుడు, కృపగల దేవుడు తండ్రి. గతించిన నెలంతా కూడా నాయన, మే నెలంతా కూడా కాపాడారు తండ్రి. ఇక జూన్ నెలలో మొదటి ఆదివారంలో నీ సన్నిధానంలోనికి, మందిరంలోనికి మమ్మల్ని అందరినీ కూడా తోడుకుని వచ్చారు ప్రభు, నీకు స్తోత్రాలు. అయ్యా, ఇక దినము పరిశుద్ధ ఆదివార దినము, పునరుద్ధాన దినము. అయ్యా, నీ నామాన్ని మహింపరచవలసిన దినము, నీ నామమును ఘనపరచవలసిన వారమై ఉన్నావు తండ్రి.
నీ మమ్మల్ని అందరినీ కూడా నీ పోలికలో చేసుకున్నావు. నాయన నీ సృష్టిలో మమ్మలను ప్రభా నేను ఆరాధించడానికి, నీ నామను మహిమపరచడానికి, నీ స్తుతించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. దేవానికి స్తోత్రాలు. అయ్యా ఇదిగో ఆది మానవుడు ఏదైతే కోల్పోయి ఉన్నాడో అది మరలానైనా ఆ యొక్క మహిమను మేము తిరిగి నాయన నీకు ఇచ్చేవారముగా ఆయన మేము ఉండాలి ప్రభా. దయగల దేవా నాయన ఈ పరిశుద్ధ ఆదివారం దినమున నిన్ను స్తుతిస్తున్న మేమందరం, ఆరాధిస్తున్న మేమందరము కూడా ఎంతో ధన్యులమని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా ఈ యొక్క సమయమును అనేక మంది కోల్పోయి ఉన్నారు. ఈ దినమున ప్రభా అనేక మందిని మందిరానికి రాలేని వారుగా ఉన్నారు. నేను ఆరాధించడానికి వారి మనసులు లేవు నాయన, నీ వైపు చూడటానికి వారి హృదయాలు లేవు నాయన. వారు ఎంతగానో వారు తప్పిపోయిన కుమారుని వలె లోకంలో పడిపోతూ ఉన్నారు. దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు నీ సేవకుడు నాయన నిలబడి విత్తిన వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, పేరు పేరుని జ్ఞాపకం చేసుకునండి. ప్రభువానికి స్తోత్రాలు నాయన. నీ దేహమే దేవుని ఆలయమని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా మీ దేహంతో దేవుని గణపరచమని అయా నీ వాక్యమును బట్టి మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను గణపరచమని అయా ఇదిగో ఇంతవరకు నేను వాక్యములు మేము విని ఉన్నాం ప్రభా. అయా ఇదిగో హృదయముతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ, శరీరముతోనూ అయ్యా మీరు మాకు ఇచ్చిన వాటి అన్నిటితోనూ మేము మీ నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మాలో ఏమైనా క్రియలు ఉన్నాయేమో, ఇంకా నీ శాపమైన పాపమైన మా మీద ఏలుబడి చేస్తూ ఉందేమో, ఇంకేదైనా మాలో ఆయుష్కరమైన మార్గము నాయన నీ దృష్టికి అనుకూలమైనది లేకుండా ఏదైనా ఉన్నదేమో ప్రభా, వాటన్నిటిని కూడా ఇప్పుడే నాయన తీసివేయమని ప్రభా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యం చేత మేము కడగబడిన వారమై, దిద్దబడిన వారమై, సరిచేయబడిన వారమై నాయన అయ్యా ఇదిగో నీ యొద్ద మేము ఒప్పుకున్న వారమే ఉండటానికి సహాయం చేయండి. ఎందుకంటే ఇదిగో నా ప్రభా ఈ యొక్క మొదటి నాయన మరి ఆదివారం నా బల్లాల్లో మేము బల్లారాధనలో మేము నాయన నడిపించబడుతూ ఉన్నాం కనుక అయోగ్యంగా ఈ బలలో మేము సమీపించకూడదు కనుక సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఏ అతిక్రమములు చేసామో, ఏ దోషములు చేసామో, ఏ పాపములు చేసామో నీకు విరోధముగా వాటన్నిటిని కూడా తలంచుకుని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి నా ప్రభా మమ్మల్ని మేము నీ సన్నిధిలో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడే నీ వాక్యం ద్వారా, నీ రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి టీవీ కార్యక్రమంలో ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించండి. ఇంకా ఎవరైనా ప్రభ బలహీనులుగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. పుట్టుగుడ్డివాడు నా తండ్రి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు నాయన. ఇదిగో తండ్రి ఉమ్ము వేసి బురద చేసి నాయన ఆ యొక్క బురదను తన కళ్ళకు నాయన రుద్దినావు ప్రభా. వెంటనే వాడు చూపు పొంది ఉన్నాడు ప్రభా. అట్టి స్వస్థత ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. మీరు స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నువ్వు జీవము గల దేవుడు అయి ఉన్నావు, నువ్వు కనికరము గల దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఎంతమంది అయితే నీ సన్నిధానంలో రోగులుగా ఉన్నారు, అస్వస్థతలుగా ఉన్నారు, అనారోగ్యముతో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు నాయన. ఇంకనూ తండ్రి ప్రభా వారి యొక్క దేహాల్లో ఏదైనా తండ్రి ప్రభా సాతానుకు సంబంధించిన అవిధేయమైన కార్యము ఏదైనా ఉన్నదేమో ఇప్పుడే నీ పరిశుద్ధ సన్నిధిలో వాటన్నిటిని కూడా పారద్రోలండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. అలాగే నా తండ్రి వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ కార్యము జరిగించండి దేవా. నీ దాసునికి మీరు ఇచ్చినటువంటి వరమును, స్వస్థత వరమును బట్టి అయా ఇదిగో తండ్రి స్వస్థత అభిషేకమును బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉండగా కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగులను ముట్టండి, స్వస్థపరచండి, దయ్యముల నుంచి విడుదలవ్వండి, బలహీనులను బలపరచండి, లేవనెత్తండి. ప్రతి ఒక్కరికి వారికి అక్కర్ల కొలది వారి అక్కర్లు మీరు తీర్చే దేవుడవు గనుక నీ సన్నిధానానికి వచ్చిన ఏ బిడ్డను కూడా నువ్వు ఒట్టిగా వదిలిపెట్టే దేవుడవు కాదు నాయన. ప్రతి ఒక్కరు కూడా నీ కన్ను వారు ప్రతి ఒక్కరిని కూడా దృష్టిస్తూ ఉంది. ప్రతి హృదయాన్ని కూడా నాయన నువ్వు పరిశోధిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. అవును నాయన, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మేము మాటలు విని ఉన్నాం. నువ్వు పరిశీలిస్తున్నావని, నీ దేవుడని యెహోవాను నేను పరీక్షించే దేవుడు నన్ను నువ్వు సెలవిచ్చి ఉన్నావు. దేవానికి స్తోత్రాలు ప్రభా. కనుక మేము ఎందు భయము కలిగి భక్తి కలిగి అయానైనా మరి ప్రభా ఇతరుల ఇక మరి నా ప్రభా విగ్రహారాధన సంబంధమైనటువంటి ఏ ఒక్క ఆయా స్పిరిట్స్ నాయన బిడ్డల మీద పని చేయకోకుండా అయ్యా అదిగో నీ దేవుడని యెహోవా మీద నీ హృదయం లేకుండా ఎవరైనా నీ హృదయాన్ని మరి దేని మీదకైనా త్రుపుతున్నారేమో నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకొని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఇది మనం సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నిన్ను మాత్రమే సేవించాలి, నిన్ను మాత్రమే ఆరాధించాలి, నిన్ను మాత్రమే ఘనపరచాలి గనుక అటు పూర్ణ ఆత్మను, పూర్ణ శక్తిని, పూర్ణ బలమును మా అందరి మీదకి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా
మా అందరి మీదకి మీరు కుమ్మరించమని, బలపరచమని, దీవించి ఆశీర్వదించమని, ఆ ప్రభా ఈ చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని, మా కొరకు త్వరలో రానున్న యేసయ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమ